Yes, good evening everyone. Welcome back to our channel BVN SSC Chalapati. So already in the previous video class sessions, we have discussed about the concept of probability regarding grade 10 mathematics. So as already we know that there are total 14 important chapters in grade 10 mathematics. So we have started discussing each and every unit in brief, okay, according to the weightage or the blueprint that has been prescribed by the SCRT or CBSE. So in that program already we have discussed about the topic of probability. The students or the people who have missed that classes అంటే ఆ క్లాసెస్ ఎవరైతే వినలేదో ఈ ప్రాబిలిటీ టాపిక్ మీద 4 వీడియోస్ చేయడం జరిగింది ఆల్రెడీ. అవి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టడం కూడా జరిగిందనమాట. సో టైం చూసుకుని వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ఏ సఫిషియంట్ ఫ్రీ టైం ఒకసారి దాన్ని విజిట్ చేసి ఒకసారి ఆ ఛానల్లో అసలు ఏమున్నాయో చూడండి. సో రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ టు ద నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ అబౌట్ స్టాటిస్టిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ డ్యామ్ షూర్ టాపిక్ అనమాట. సో ప్రాబిలిటీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్టాటిస్టిక్స్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ప్రాబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక చూసుకుంటే సో దెర్ ఇస్ ఎ వెయిటేజ్ ఆఫ్ నియర్లీ 13 మార్క్స్. అంటే ఒక 8 మార్క్స్ 4 మార్క్స్ లేదా వస్తే ఒక 1 మార్క్, అంటే 8 + 4 + 1 13 మార్క్స్ వెయిటేజ్ వీ విల్ బీ హ్యావింగ్ ఫన్ ప్రాబిలిటీ. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్లో జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్, 12 మార్క్స్ వెయిటేజ్ అన్నది డ్యామ్ షూర్ ఇంకా మనం తిరిగి చూసుకోక్కర్లేదు అనమాట. ఆ 12 మార్క్స్ ఎలా వస్తాయి అంటే యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ఆర్ ద వెయిటేజ్ ప్యాటర్న్ ఒక 4 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్ యాజ్ పర్ ద SCERT అంటే స్టేట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బీ హ్యావింగ్ 1 4 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్. మరి ఇవి ఎలా అడుగుతాడు, అసలు ఏంటి ఈ స్టాటిస్టిక్స్, అసలు దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు 9th క్లాస్ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్కి గ్రేడ్ 10లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్కి వాట్ వుడ్ బి ద మేజర్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే 9th క్లాస్లో కూడా ఒక స్టాటిస్టిక్స్ అనేది ఉంది. బట్ ఆ 9th క్లాస్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్లో మనం ఫౌండేషన్ నేర్చుకుంటాం అనమాట. ఫౌండేషన్ అంటే ఏంటి, ఒక బార్ గ్రాఫ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, హౌ టు కన్స్ట్రక్ట్ ఏ బార్ గ్రాఫ్, అండ్ అలాగే హౌ టు కన్స్ట్రక్ట్ ఏ హిస్టోగ్రామ్ and the main salient features or the differences between bar graph and a histogram, and how to construct a frequency polygon by taking the mid value of a class intervals, and alage meaning of a class interval and meaning of a class mark. సో ఇవన్నీ కూడా మనం మన 9th క్లాస్ యొక్క స్టాటిస్టిక్స్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఇన్ దిస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను బోర్డు వర్క్ చేయట్లేదు అంటే స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రడక్షన్ మనకి ఎక్కువగా కూడా థియరిటికల్ పార్ట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను మీకు కీ బేసిక్ అనేది ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీ బ్రెయిన్లో. అయితే ఇక్కడ ఫస్ట్ మనం 10th క్లాస్ యొక్క మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో కనుక చూసుకుంటే సో మనకి ఎక్కువగా కూడా డేటా రిలేటెడ్గా ఉంటుంది. అలాగే సెంట్రల్ టెండెన్సీస్ యొక్క మెజర్మెంట్ దాని గురించి మనం బాగా డిస్కస్ చేయాలి. దాని మీదనే మనకి 8 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్. అసలు సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఏంటి? నౌ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ సెంట్రల్ టెండెన్సీస్? సో సెంట్రల్ టెండెన్సీస్ అంటే అది ఒక సెపరేట్ టాపిక్ ఏం కాదు. ఆల్రెడీ మనకి తెలుసు మీన్, మీడియన్, మోడ్. ఓకే, ఈ మీన్, మీడియన్, మోడ్నే మనం సెంట్రల్ టెండెన్సీస్ కాన్సెప్ట్ అంటాం. ఏమంటాం? సెంట్రల్ టెండెన్సీస్ కాన్సెప్ట్. ఏ మూడింటిని? మీన్ అంటే అర్థమెటిక్ మీన్, అలాగే మీడియన్ అండ్ అలాగే మోడ్. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం బోర్డు వర్క్ మీద ఎగ్జాంపుల్స్తో ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ రాబోయే వీడియో క్లాసెస్లో. అసలు మీకు బేసిక్స్ అనేది తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో సెంట్రల్ టెండెన్సీస్ అంటే మనకి ఏమొస్తాయండి? మీన్, మీడియన్ అండ్ మోడ్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ దీంతో పాటుగా వీటిని మనం ఎలా మెజర్ చేస్తాం అన్నది 80% ఆఫ్ ద చాప్టర్ డిపెండ్స్ అపాన్ ద మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. అయితే నెక్స్ట్ ఇవి కాకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. డెఫినెట్గా దీని మీద మనకి 4 మార్క్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీన్కి, మీడియన్కి, మోడ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అది 4 మార్క్స్ మీద.
ఇంకొకటి ఇప్పుడు చెప్పుకున్నట్టు సెంట్రల్ టెండెన్సీస్ యొక్క మెజర్మెంట్ అనమాట. ఇకపోతే ఇంకా ఒక్కొక్కసారి 1 మార్క్‌కి అడిగే ఛాన్సెస్ లేదా 2 మార్క్స్‌కి అడిగే ఛాన్సెస్‌లో కనుక ఉంటే రేంజ్ మీద అడుగుతాడనమాట. రేంజ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ సెంట్రల్ టెండెన్సీస్ కాన్సెప్ట్ ఒకటి, అంటే మీన్, మీడియన్, మోడ్ అదొకటి. సెకండ్ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి హౌ డు వీ క్యాలిక్యులేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? ఓకే, ఇవి కాకుండా ఇంకా బేసిక్స్ అన్నమాట. అంటే డేటా అంటే ఏంటి, గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ గ్రేడ్ 10 మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్. ఏం నేర్చుకోవాలంటే సెంట్రల్ టెండెన్సీస్ అంటే తెలుసుకోవాలి, తర్వాత రేంజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, రేంజ్ సెంట్రల్ టెండెన్సీస్తో పాటుగా రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్ కూడా తెలుసుకోవాలి. సో అవి తెలుసుకునే ముందు నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బేసిక్ ఫండమెంటల్ అసలు డేటా గురించి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th క్లాస్ స్టాటిస్టిక్స్ అయినా 10th క్లాస్ స్టాటిస్టిక్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వితౌట్ డేటా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. అసలు డేటా ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అసలు డేటా అంటే ఏంటి అంటే ద కలెక్షన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ రెలవెంట్ టు ఏ పర్టికులర్ ఐటెం. ఒక పర్టికులర్ ఐటెంకి రెలవెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కనుక మనం గ్యాదర్ చేయగలిగితే దట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ పర్టికులర్ ఈవెంట్ ఆర్ ఐటెం ఈజ్ నోన్ యాజ్ డేటా. డేటా అంటే అర్థమైంది కదండి, ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేస్తే దాన్ని మనం డేటా అంటాం. అది ఇంట్రడక్షన్. అయితే టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది మనకి. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మనకి బేసిక్ అనమాట. సో టైప్స్ ఆఫ్ డేటాలో మనకి గ్రూప్డ్ డేటా ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. బికాజ్ ఫర్ 10th క్లాస్ స్టాటిస్టిక్స్కి ఇదే మనకి కీ పాయింట్ అనమాట. టైప్స్ ఆఫ్ డేటాలో గ్రూప్డ్ డేటా ఉంటుంది అండ్ అలాగే ఇంకోటి అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. మరి వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా? మళ్ళీ డేటా అంటే తెలుసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. సో గ్రూప్డ్ డేటా ఎలా చెప్పగలము, అలాగే అన్గ్రూప్డ్ డేటాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సో ఫస్ట్ మనం గ్రూప్డ్ డేటా కనుక తీసుకుంటే పేరులోనే ఉంది, డేటా అన్నది మనకి గ్రూప్ వైజ్ ఉంటుంది. అంటే ఒక లెవెల్ అనమాట, లేదా ఒక లిమిట్తో ఉంటుంది, ఒక బౌండరీస్తో ఉంటుంది అనమాట. దాన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం. ఏమంటాం? గ్రూప్డ్ డేటా. అంటే అన్గ్రూప్డ్ డేటా అంటే ర్యాండమ్గా ఒరిజినల్ ఫామ్లో న్యాచురల్గా ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏదైతే ఉందో దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఎప్పుడూ కూడా గ్రూప్డ్ డేటాలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. సో గ్రూప్డ్ డేటా గురించి చెప్తున్నాను. సో గ్రూప్డ్ డేటాలో మనకి ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి ఖచ్చితంగా. క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం, సిఐ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటంటే 0 to 10 లేదా 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అండ్ సో ఆన్. అంటే మనకి వాటిని మనం క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఏమంటాం? వాటిని క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. సో గ్రూప్డ్ డేటా యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే క్లాస్ ఇంటర్వెల్ ఉంటుందో ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ కూడా ఉంటుంది. క్లాస్ మార్క్ అంటాం దాన్ని, క్లాస్ మార్క్, MARK. సో ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్ విల్ బీ హ్యావింగ్ ఏ క్లాస్ మార్క్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, CIతో డినోట్ చేస్తాం. 0 to 10, 10 to 20, 20 to 30 ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఏముంటుందని చెప్పుకున్నాను? క్లాస్ మార్క్ ఉంటుందని చెప్పుకున్నాం. క్లాస్ మార్క్ని ఏ విధంగా డినోట్ చేస్తాము అంటే ఎక్స్ కింద సఫిక్స్లో ఐ అనమాట. XI అనే ఆల్ఫాబెటికల్ డినోట్ చేస్తాం అనమాట. XI అంటాం దాన్ని, XI. మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, సో క్లాస్ మార్క్ వేరు, క్లాస్ ఇంటర్వెల్ వేరు. సో క్లాస్ ఇంటర్వెల్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మరి క్లాస్ మార్క్ ఎలా కట్టాలి అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి నుంచి క్లాస్ మార్క్ వస్తుంది. మరి హౌ డు వీ క్యాలిక్యులేట్ క్లాస్ మార్క్? XI వాల్యూ ఎలా వస్తుంది అంటే సింపుల్గా చాలా వెరీ వెరీ ఈజీ. ఇది 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు.
ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఎలా కడతాము? ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 అనే ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాను. ఓకే, 0 to 10, 10 to 20 ఇలా ఉంటాయి కదండి, అవునా కదా? సో లెట్ us టేక్ వన్ క్లాస్ ఇంటర్వెల్ 10 to 20. ఈ 10 to 20లో 10 అనేది మనకి లోవర్ బౌండరీ, 20 అనేది అప్పర్ బౌండరీ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, 10 will become the lower boundary and 20 will become the upper boundary. ఓకే, వీటి యొక్క యావరేజ్ అంటే ఏంటి? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అనమాట. అలా చేస్తే వచ్చేదే క్లాస్ మార్క్. అంటే క్లాస్ మార్క్ రావాలి అంటే ఖచ్చితంగా క్లాస్ ఇంటర్వెల్ ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్ విల్ బీ హ్యావింగ్ ఏ క్లాస్ మార్క్. ఇట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఏ ఫార్ములా xi, అండ్ xi ఈజ్ ఈక్వల్ టు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 అని ఇచ్చాం అనుకోండి. ఈ 20 to 30 అనే క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఎలా కడతాము? 20 + 30/2 అంటే లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అనమాట. 20 + 30 50/2 అంటే 25 విల్ బికమ్ ద క్లాస్ మార్క్. సో గ్రూప్ డేటాలో క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, క్లాస్ మార్క్ ఉంటుంది, అండ్ అలాగే ఫ్రీక్వెన్సీస్ FI అంటాం వాటిని. ఎఫ్ సఫిక్స్ కింద ఐ ఉంటుంది అనమాట, FI అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే తీసుకున్నటువంటి ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి దాని యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ దాని యొక్క అంటే ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్, అది ఎన్ని టైమ్స్ అక్కర్ అవుతుంది, లేదా దాని యొక్క లిమిట్ ఏంటని చెప్పేది ఫ్రీక్వెన్సీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 మధ్య ఇంతమంది ఉన్నారు, 10 to 20 మధ్య ఇంతమంది ఉన్నారు, 20 to 30 మధ్య ఇంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాం. ఇంకా 50 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ కనుక విడదీస్తే అంటే 0 to 10 మధ్య ఎంతమంది వచ్చారు, 10 to 20 మధ్య ఎంతమంది వచ్చారు, 20 to 30 మధ్య ఎంతమంది వచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 ఒక 10 మెంబర్స్, 10 to 20 ఒక 15 మెంబర్స్. అలా ఉన్నప్పుడు ఆ 10, 15 ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఇవన్నీ మనకి ఎందులో ఉంటాయి? గ్రూప్ డేటాలో ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు ఐడెంటిఫై గ్రూప్ డేటా అనమాట. అంటే సింపుల్గా 3 టెక్నిక్స్ చెప్పాను. ఏంటది? క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, క్లాస్ మార్క్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 3 ఎక్కడైతే పెర్ఫెక్ట్గా రిజంబుల్ చేస్తుందో సచ్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ గ్రూప్డ్ డేటా అనమాట. సో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటిది అన్గ్రూప్డ్ డేటా అవుతుంది అనమాట. ఓకే, అన్గ్రూప్డ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ద డేటా దట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ ఆర్ ఒరిజినల్ ఫామ్. ఇన్ సింపుల్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ న్యాచురల్, అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఓకే, అదే నెంబర్స్ అయినా అవ్వచ్చు. అంటే న్యాచురల్ ఫామ్లో కానీ ఒరిజినల్ ఫామ్లో కానీ మనకి ర్యాండమ్గా ఏ నెంబర్స్ అయితే వస్తాయో చెప్తే దాన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అంటాం అనమాట. ఓకే, సో గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. సో ఫస్ట్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా. సో క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ అండ్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ మార్క్ ఎలా కడతామండి? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుంది. మనకి ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్లు అడిగితే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదైనా ఒక 2-3 క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, వాటికి క్లాస్ మార్క్స్ కట్టమంటాడు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రూప్డ్ అండ్ అన్గ్రూప్డ్ డేటా. ఇంకా నెక్స్ట్ ఈ సెషన్కి లాస్ట్ టాపిక్ ఏంటంటే, ఇది ప్రజెంట్ ఇప్పుడు సిలబస్ లేదు బట్ బెటర్ టు లెర్న్. ఓకే, సో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పాను, అంటే 0 to 10, 20 to 20, 20 to 30, అవునా కదా? సో క్లాస్ ఇంటర్వెల్స్లో కూడా మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఒకటి, ఇంకోటి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మరొకటి అనమాట. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి అనమాట. మరి డిఫరెన్స్ ఏంటి? ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక చెప్పాను చూడండి, 0 to 10 ఎక్కడ ఎండ్ అయింది? 10తో ఎండ్ అయింది. నెక్స్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? 10తోనే స్టార్ట్ అవుతుంది, అంటే 10 to 20. మళ్ళీ ఎక్కడ ఎండ్ అయింది? 20తో ఎండ్ అయింది. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 20 to 30. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా వస్తుంది. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. అంటే ఎక్కడా కూడా మనకి డిస్కంటిన్యూషన్ అనేది రావట్లేదు. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ కంటిన్యూగా వెళ్తే, అంటే ఎక్కడా కూడా బ్రేకేజ్ లేకుండా కంటిన్యూగా క్లాస్ ఇంటర్వెల్స్ కనుక ట్రావెల్ అయితే దాన్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఏమంటాం? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. అంటే మనకు ఉన్నటువంటి 9th and 10th క్లాస్లో 80% ఆఫ్ ద టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి
ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్లోనే ఇస్తాడు. హార్డ్లీ ఒక 20% మనకి ఇన్క్లూజివ్ మీద ఉంటాయి అనమాట. ఇన్క్లూజివ్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నది మనం రియల్ సెషన్లో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, కంటిన్యూగా ఉంటాయి అనమాట. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అంటే ఎక్కడ కూడా మళ్ళీ మనకి గ్యాప్ అనేది రాకుండా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఓవర్లాపింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని కూడా అంటారు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్కి మరొక పేరు ఓవర్లాపింగ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఎందుకంటే మనకి దేంతో ఎండ్ అయిందో దాంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్క్లూజివ్కి వచ్చేటప్పటికి గ్యాప్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాను. నెక్స్ట్ది 10తో స్టార్ట్ అవ్వకుండా ఇన్ కేస్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ 11 to 20 అంటే 0 to 10, 11 to 20, 21 to 30, 31 to 40. మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ వస్తుంది. అక్కడ 10కి 11కి మధ్య గ్యాప్ వస్తుంది, 20కి 21కి మధ్య గ్యాప్ వస్తుంది, అలాగే 30కి 31కి మధ్య గ్యాప్ వస్తుంది. ఇటువంటి టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ని మనం ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఓకే, సో ఇది ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి పెర్ఫెక్ట్ బేసిక్ ఇంట్రడక్షన్. ఇకపోతే నెక్స్ట్ మనకి రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడ్ అనేది మీకు బోర్డ్ వర్క్ యూజ్ చేసి లైవ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా రేంజ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. రేంజ్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్. అంటే మనకు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్లో హయ్యెస్ట్ వాల్యూలోంచి లీస్ట్ వాల్యూ తీస్తే, అంటే మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇస్తాడు, కొన్ని నెంబర్స్. ఆ ఇచ్చినటువంటి నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అంటే హయ్యెస్ట్ నెంబర్, అలాగే మినిమం వాల్యూ లీస్ట్ నెంబర్. సో హయ్యెస్ట్ అంటే మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వ్యత్యాసం ఏదైతే ఉందో డిఫరెన్స్, దాన్ని మనం రేంజ్ అంటాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ లైవ్ సెషన్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సో ఐ థింక్ దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇప్పటి వరకు ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రడక్షన్ కరెక్ట్గా మీకు అర్థమైతే అప్కమింగ్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూ విల్ బీ ఏబుల్ టు క్యాచ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.